మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనము చాటున మీరు దాచి ఉంచిన మీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ, దేవా, మీ దాసుని నోటిని మీ నోటి బోరగా చేసి బలమైన నీ వాక్శక్తిని అనుగ్రహించి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ మాటలు వెలువడుతున్న చూడనే మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభ గుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదసన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగంతముల వరకు వెళ్ళి చేసి సంపూర్ణ సిద్ధి పొంది సంపూర్ణంగా నీ పని చేసి ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొని ఆనాడు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు దేవా నువ్వు నిర్ణయించిన అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానంలో నేను నిలచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరచుకునే భాగ్యము కలుగునట్లుగా కృపచేత నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉపదేశానికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరి అంతరంగాలను సమస్తమును ఎరిగిన దేవా మా అందరితో మీరే ముచ్చటించమని దేవా మమ్మల్ని బలపరిచి నీ కృప ద్వారా ఓతమిచ్చి నడిపించమని బతిమలాడుచు బోధించమని బతిమలాడుచున్నాం. దేవా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా అది దుష్టుడైనా వాడి దూతలైనా చీకటి అంధకార శక్తులైనా అవి ఇంకెంత ప్రమాదకరమైనా సరే వాటి నోటి ప్రభావం అంతటి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా ఏసునామములో వాటి నోటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. విసిరి నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడే వాటి ప్రభావం ఏసునాం లయమైపోవును గాక. అయ్యా, నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డల చుట్టూరు మేమున్న గృహము, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్ర దేశ సమస్తము చుట్టూరును ప్రపంచ దేశాల చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మాతో మీరు ఉండండి. నీ మహిమే కానీ ఇక్కడ ఆవరింపచేసి యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడలో నన్ను మమ్మల్ని దాచిపెట్టి అయ్యా మాతో మాట్లాడండి. అయ్యా, నీ దేవదూతలు అగ్నివంటి రథములో సైన్య సమూహం చుట్టూ కావలుగుంచు. నీవే అగ్ని ప్రాకారమై మా చుట్టూ ఉండు ప్రభువా. దేవా, మాతో మాట్లాడి నీ పక్షం వహించిన నేను బలహీనుడు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డ నీవు నాలో కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంలో కడిగి పవిత్రపరచు, ఆనంద తైలాభిషేకం నాపై ఇంకనూ గొప్పగా ఉంచి పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలో నా హెచ్చం ఇంకనూ గొప్పగా ఉంచి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప దయచే. యెషయా 51:16 ప్రకారం నీ కృప దయచే. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 నీ కృప దయచే. మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 8, 20 ప్రకారం నీ కృప దయచే. నాకు హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి నీ ఆత్మతో నింపి మాతో మాట్లాడమని నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.
మంచిది. సమ్ముకుడిని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. మరో పర్యాయము మీ మధ్యలోకి రావటానికి త్రియేక దేవుడైన యేసు ప్రభు వారు మరొక అవకాశం నాకు ఇలా అనుగ్రహించాడు. అందును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులు మరి ఇక్కడైతే లేరు, కానీ వారు వేరే ప్రాంతంలో ఉన్నారు. మరి ప్రభు కృపలో గడిచిన వారం వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, నువ్వు మళ్ళీ రావాలి, వచ్చే ఆదివారం కూడా ఇక్కడికి రావాలంటే. ప్రభు నీ చిత్తమైతే అలాగే నడిపించండి అని చెప్పన్నప్పుడు ప్రభు తన మహోచిత కృపచేత ఈరోజు మీ మధ్యలోకి తీసుకొచ్చాడు. ఈ దిన ప్రయాణాలంతట్లోనూ అలాగనే ప్రతి చోట కూడా ప్రభువే తోడై ఉండి తాను అనుకున్నటువంటి తన పనులు జరిగించుకుంటా క్షేమంగా మీ మధ్యలోకి తెచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. వాస్తవానికి మేము పొద్దున బయలుదేరాం, 10:11 బయలుదేరాం. ఏ ఊరు మీద అనుకున్నారు? మాది నరసరావుపేట. నన్ను ఇక్కడ ఆహ్వానించిన సీతమ్మ అత్త వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక ఆయన భార్య మా మేనత్త ఉంది, ఏంది బుడ్డమ్మాయి అంటారా, అట్లా వచ్చానన్నమాట ఇక్కడికి. ఏంది సాంబయ్య అంటారు, కంచెర్ల సాంబయ్య అంటారు. ఆయన భార్య బుడ్డమ్మాయి కాదు, మా ఇంటి పేరు దార్ల. ఏంది వందనాలు. అయితే ప్రభు కృపను బట్టి మరి ఇలా ఉదయం 10:11 బయలుదేరాం బండి మీదుగా. ఆయా ప్రాంతాల్లో ఆయా రీతిగా, అంటే హీలింగ్ ప్రేయర్స్ అన్నమాట. ఈ చేతబడులు ఇవాళ ఏ వారం? దీనికి ఒక స్పెషల్ ఉంది. ఇవాళ ఆదివారానికి అమావాస్య. మాంత్రికుడికి అసలు ఎక్కడ లేని కట్టలు తెంచుకునేంత గొప్ప సంతోషం వాడికి. ఎందుకంటే నా శక్తులన్నీ పనిచేస్తాయి, నా ఇష్టం నేను ఎట్టన చేసుకోవచ్చు. వాడికి ఉన్న భ్రమించేటువంటి ఒక ఆలోచన ఏంటంటే తప్పుగా భ్రమ అన్నమాట. అది లోకంలో ఉన్న దేవీ దేవతలు దేవుళ్ళు అనబడిన వారందరికీ ముసుగులేస్తారు ఈరోజు. ఆ అమావాస్య పోయిందాక ముసుగేసి, అంటే ఆ గర్భాలయ ద్వారాలు మూసేసి, చంద్రగ్రహణమైన సూర్యగ్రహణమైన ఆదివారం అమావాస్య అయినా లేదు మామూలు అమావాస్య అయినా ఆ గర్భాలయాలు మూసేసి ఆ గడియలు దాటిపోయిన తర్వాత మళ్ళీ అమ్మనే శుద్ధ జలమని ఏదో ఒక రీతిగా వారు అభిషేకాలు జరిగించి మళ్ళీ రీఓపెన్ చేస్తారు. ఇదే లెక్కలో ఉంటుంది యేసుప్రభు వారి బిడ్డల విషయంలో కూడా, యేసుప్రభు వారి విషయంలో కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళ భ్రమ. నేను ఎన్నోసార్లు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చా, అరే అబ్బాయి మీరు అనుకున్నట్టు ఇక్కడ ఈ సెక్షన్ ఏమి ఉండదు. బైబిల్లో మాట రాసి ఉంది, అమావాస్య నాడు పున్నమి నాడు పండగ ఆచరించండి. ఇది ఇజ్రాయేలీయులకు యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ. అసలు అమావాస్య పున్నమి నాడు కొమ్ము గట్టిగా వదనరాను. కొమ్ము గట్టిగా వదటం అంటే ప్రార్థన బలంగా చేయండి అని, ఆరాధన చేయండి అని. అది మీకు విధి కట్టడ అన్నాడు. లోకానికేమో అమ్మో కీడు, మనకు మాత్రం దేవుని సన్నిధిలో ఆనందకరమైన సంతోషించేటువంటి సందర్భం. క్రైస్తత్వంలో కూడా ఇంకా అరాకొర నామకార్థమైన భక్తి సాధన చేసేవాళ్ళు కూడా, రే యాడికి పోయేది అమావాస్య అయితే ఎదురు. ఒకప్పుడు నేను కూడా అట్నే వెళ్ళాలే. వారం ముందుందనగా అమావాస్య అసలు ఏ పని తలపెట్టేవాడిని కాదు, ఏ పని కూడా తలపెట్టేవాడిని కాదు. ఒక విధవరాలు ఎదురు వస్తుందంటే ఆగి కూర్చునేవాడిని మెలకుండా. ఒక గంట ఆగి అరగంట ఆగి పోయేవాడిని. ఆ పద్ధతులన్నీ పీకి పక్కన పడేసి అమావాస్య అయితేంది నా ఏసైకి పట్టదు కాదు. ఆమేన్, హల్లెలూయా. అమావాస్య రోజు ఇంకా బలంగా కదులుతుంది ఆయన తన బిడ్డల విషయంలో. ఏది ఈ హీలింగ్ ప్రేయర్స్ కోసం ఉదయం అనగా మొదలుపెట్టాడు ప్రభు. అట్టగొట్టి అన్ని ఊళ్ళన్నీ తిరుగుకుంటా ఆయన సంకల్పంలో నిర్ణయించబడిన వారందరి కుటుంబాల కోసం, వారి కోసం ప్రార్థన చేసి ప్రభు కృపలో ఇక్కడికి రావడానికి ఇందాక పట్టింది ఆ సమయం. ఏడ ఆగింది లేదు. పొద్దుననగా ఉపవాసం మొదలై ఇప్పటికి ఇంకా అంతే ఉంది ఉపవాసం. ఏంది ఎందుకు అంత అంటే తన ప్రజల క్షేమం కోసం అవసరమైతే సేవకుడికి కిచిడి కబాబ్ పడుతుంది, అంటే నల్లగొడతాడు అన్నమాట. కడుపు మాడుస్తాడు. పరిగెత్తు, నా బిడ్డలు అక్కడ అల్లాడుతున్నారు, పరిగెత్తు అంటే పరిగెత్తాల.
యాడికి పోయేది ఉండు ఈరోజు అంటే ఉండాల్సింది తప్పదు. ఏంది నా జీవితంలో ఎన్నో అనుభవాలు అట్లాంటివి చూశాను. అందుకే నాకు డౌట్ అనమాట పొద్దుటి నుంచి, ఎప్పుడో తినమంటాడా వద్దంటాడా లేదా ఏం చేస్తాడు ప్రభు అని చెప్పని. అట్లా ప్రభు కృపలో ఇక్కడ తీసుకొచ్చాడు. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏదో బాధగా ఉంది పాస్ గారు, వదిలిపెడితే దూరాన్ని వెళ్ళిపోదాం అన్నట్టుకుందంటారు. 10 నిమిషాల్లో మిమ్మల్ని వదిలిపెడతాం. ఏంది ప్రభు కృపలో ఈ దినమంతా ప్రయాణంలో క్షేమాన్ని ఇచ్చి, ఇక్కడ కూడా కొంతమందికి ఆ పరిస్థితులు ఉన్నాయి, వాటిల్లో విడుదల కలగాలని ప్రభు అందుకే ఉపవాసంలోనే ఉంచాడు. ఇంకా తినలా. ఇప్పుడు ఎంత అయింది? 9 రాత్రి 9 ఎంత అయింది? 9 అవుతుంది. ఇంకా వదిలిపెట్టలా. ఆడ కావాల్సిన ఆ టయానికి మజ్జిగ అవి ఇస్తూ ఉన్నాడు. చిన్నగా వస్తూ ఉంది బండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మా కోసం మీరు కూడా ప్రార్థన చేయాలి. మరి మీకోసం అంత దూరం కష్టపడి ప్రభు కృపలో ఆయన ప్రేరేపించిన దాన్ని బట్టి ఇంకా పరిశుద్ధాత్మదేవుడు చదువుకుంటూ వస్తూ ఉన్నాడు మీ మధ్యలోకి మమ్మల్ని. కాబట్టి మీ వంతుగా మీరు ప్రార్థన చేయాలని చెప్పని, మా పేరు గొప్ప చెప్పుకోవాలనో మమ్మల్ని హెచ్చించుకోవాలని కాదు. ఇప్పటి వరకు ప్రభు నడిపించాడు, ఇక ముందు నడిపిస్తాడు. ఇంతవరకు జరిగించిన కార్యాలన్నింటిలో ఆయన నామాన్ని కనపరుచుకున్నాడు. మాదేమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న మాట కాడికి వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న మాటలో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు 2 తెగల వాళ్ళు కనపడుతున్నారు. వీళ్ళు చాలా నీతిమంతులు. ధర్మశాస్త్రాన్ని బట్టి, వాళ్ళకు తెలిసిన దాన్ని బట్టి. సామాన్య ప్రజలు కనబడితే వీడు పాపి అని చెప్పని పొరపాటును కూడా అటు చూడరు, తలదించుకొని పోతారు. అలాంటి వాళ్ళు వీళ్ళు. ఈరోజు సభ్య సమాజంలో, క్రైస్తవ సమాజంలో కూడా ఈ ఆత్మ బట్టి వెరిపించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి జీవితం తేడా పడితే వీడు తేడారాన్ని ముద్రేసే వాళ్ళు ఉన్నారు. ఒక ఆడపిల్ల జీవితం తేడా పడితే ఇది తేడారాన్ని ముద్రేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ కంతలు వెనకాల లేవా? గురిగింజ బాగానే కనపడుతుంది, ఎర్రగా నిగనిగలాడుతా. మరి కింద ఉన్న నలుపు సంగతి ఏంది? ఎవడు గుండె కంతలు వాళ్ళకు ఉన్నాయి. కానీ తొందరపడి ఏలెత్తి చూపెట్టు వీళ్ళకి అలవాటు అన్నమాట. ఏలెత్తి చూపెట్టం. అదిగో పలానా కుటుంబం తేడా అండి, పూర్తిగా తేడా. సరే, మరి మన ఇంట్లో జరిగిన సంగతి ఏంది? అది స్వపరీక్ష అనేది చూసుకోరు. ఎందుకంటే ముందుగా మనిషికి ఈజీగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేయగలిగే పని ఏంటంటే పక్కనోడి జీవితాల్లో ఏముందని ఎతకటం. వాళ్ళ కుటుంబంలో ఏమేం జరుగుతుందని తొంగి చూడటం. లేదంటే ఆ ఇంటి గోడకు చెవు పెడతాం, ఈ ఇంటి గోడకు చెవు పెడతాం. ఇట్లా ఈ పనులు చేసి ఆ సమాచారం అంతా అందుకొని కడుపు నింపుకొని, ఇవాళకి అందుకోవాల్సిన సమాచారం అంతా అందుకున్నాను. అగ్గిపూల సాములు అన్నమాట వీళ్ళంతా. ఆ ఇంటికి గీసి పెట్టి కానీ పక్కకు పోరు, ప్రశాంతంగా ఉండదు. వీళ్ళ బతుకులు తెల్లారుతాయా లేదంటే తెప్పరిల్లుతాయా, ఆశీర్వదింపబడితే ఏముండదు. ఆడేసిన గొంగళి ఆడే, ఆ గొంగళ కింద ఉండే కంపే. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తెగన ప్రమాదం అన్నమాట. ఈ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వారు ఎరిగిన దాన్ని బట్టి, ధర్మశాస్త్రాన్ని బట్టి, మేము నీతిమంతులమండి, మేము యూదులం, మాకే ఆయన దేవుడు, ఇంకొకరు దేవుడు కాదు అని చెప్పని నిష్ఠగా భీష్మించుకొని కూర్చుంటారు వీళ్ళు. భక్తిలో అయినా, ఓ చోట కూర్చోవటమైనా, వ్యవహార శైలిలో అయినా, అన్ని విషయాలు అంతే ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళ మధ్యలోకి దేవుని చేత పంపబడిన ఒక దాసుడు వచ్చాడు. వస్తే ఆయన చేత బాప్తిసం పొందడానికి వాళ్ళ మనస్సు నొప్పలేదట. ఆయన చేత బాప్తిసం పొందటానికి వాళ్ళ మనసు నొప్పలా, అంటే ఒప్పుకోలేదు. మనసు సహకరించలా, సహించలా. కారణం, ఒంటె రోమాలు చుట్టూ చర్మము కట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ఆ మిడతలు తింటూ ఉంటాడు, ఆ అడవిలో దొరికేటువంటి ఆ తేనె తింటూ ఉంటాడు. అబ్బే మాకు అంత కొలతలు కనపడలేదండి ఇతనిలో. కానీ అతను నోటనే దేవుని వాక్కు ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనము ఎవరినైతే తృణీకరిస్తామో, తృణీకర భావంతో చూస్తామో, ఆ వ్యక్తుల యొక్క జీవితాలనే ప్రభు అద్భుతంగా ఆశీర్వదించి ఉన్నత స్థితిలో నిలబెట్టి ఒకప్పుడు తృణీకరించిన వ్యక్తులకే సిగ్గు కలిగేలాగా చేస్తాడు. ఇప్పుడు ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను బాప్తిస్మాలు ఇవ్వటానికి సిద్ధపడుతూ అనేకులకు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు.
దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళు వచ్చి ఎంత గద్దించినా, ఎంత ఖండితంగా మాట్లాడుతున్నా, ఖండితమైన ఉపదేశం ఇస్తున్నా, మాకు ఆ వ్యక్తే కావాలండి, ఆ ఉపదేశమే నచ్చిందండి, ఆ వ్యక్తిని చేతుల మీదుగానే మేము బాప్తిసం పొందుతామండి అని చెప్పని వచ్చిన వాళ్ళు బాప్తిస్మాలు పొంది ప్రభు మార్గంలో కొనసాగుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది ఏమో దూరంగా ఉండి పరీక్షిస్తున్నారు. ఇతను ఎంత మటుకు ఉంటాడు, ఏ రకంగా ఉంటాడు, ఏలాగ బ్రతుకుతాడు, ఇతని ప్రవర్తన ఏంటి, మాట తీరేంటి, వాక్యపు యొక్క కొలతలో ఉన్నాడా, లేకపోతే మేము అనుకుంటున్న రీతిగా జేవు పైకి డమ్మంగా కనపడుతూ లోపలంతా డొల్లతనం కనపడుతుందా ఏంటని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ బ్యాచ్ అంత పరీక్షించే బ్యాచ్ మన చుట్టూ కూడా ఉంటారు అలాంటి వాళ్ళు. నువ్వు బైబిల్ పట్టుకొని భక్తి సాధన చేస్తున్నానంటే నిన్ను ససేమేరా ఎవడు నమ్మడు. ఎప్పుడు నమ్ముతారు పాస్టర్ గారు అంటే, నీవు ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు అప్పుడు నమ్మిక పెడతారు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు అన్న స్వభావం వారిలో, అటువంటి భావన వారిలో కలిగినప్పుడు మరి మనం ఇప్పుడు ఏదో అనుకున్నాం కానీ అంత తేలిగ్గా కాదు ఈ అమ్మాయి, అరే అంత తేలిగ్గా కాదు వాడు, అవును వదినా వాళ్ళు అంత తేలిగ్గా ఏం లేరు, దేవుడు కదులుతున్నాడు వదినా వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయా సంఘాల్లో చూశాను, ఆయా దైవజనులు మాట్లాడుతుంటే విన్నాను, కానీ వీళ్ళు మాట్లాడినంతగా ఈ దైవజనురాలు ఈ దైవజనుడు మాట్లాడినంతగా అంత స్పష్టంగా సూటిగా నాతోనే మాట్లాడుతున్నాడు ఎక్కడ నేను చూడలా అనేటువంటి సాక్ష్యం బయటకు వస్తుంది. ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకు నీ మీద ఎన్ని రాళ్ళు పడ్డా, నీ మీద ఎటువంటి మాటలు విసురుతున్నా ఎటువైపు చూడమాక దేవుని వైపు చూడాలి. మొదటిగా మోకాళ్ళేసి ఆ తర్వాత నిన్ను నడిపిస్తున్నటువంటి నాయకుడిని చూసుకోవాలి. ఆ నాయకుల్లో ప్రభు యొక్క వాక్యపు కాంతిలో కనబడవలసిన కొలతలు నీకు కనబడకపోతే అప్పుడు నువ్వు పక్కదారి చూడాలి. నాకెక్కడ దొరుకుతాయి ఆ కొలతలు, నన్ను బలపరిచేటువంటి వ్యక్తిత్వం ఎక్కడుంది, నేను ప్రార్థనలు ఇంకా మండాలనుకుంటున్నాను, నా ప్రభు కోసం అనేక విషయాల మీద విజ్ఞాపన చేయాలనుకుంటున్నాను, నేను ఒక్కడినైతే నన్ను నేను కొంచెం రేపుకోవాలన్నా, మండి ఉండాలన్నా, బాగా మంట కలిగిన వ్యక్తిగా ఉండాలంటే నా ఒక్కదాని సాధన సరిపోవట్లేదు. నాకు తోడు ఇంకొక వ్యక్తి కనుక దొరికితే ఇద్దరం కలిసి కూర్చుంటే ఇంకా గొప్పగా మండుతాను, ఇద్దరం మండుతాం, ఉజ్జింపబడుతాం, గొప్ప ఆశీర్వాదాన్ని మేము అక్షరాలు అనుభవించగలుగుతాం. ఆ వ్యక్తి ఎవరని వెతుక్కుంటాం. అదే నువ్వు పైనున్న నాయకుని యొక్క ఆ కొలతల్లో ఈ లక్షణాలు కనపడ్డాయి అనుకో, ఈ లక్షణాలు కనపడితే నువ్వు ఎటు పోవు, అక్కడికే పోయి కూర్చుంటావు. ఖాళీగా ఉన్న అక్క ఏం చేస్తున్నారు ఏందని చెప్పని వెళ్ళి అక్క కొద్దిసేపు ప్రార్థన చేద్దాము, మీరు సహకరిస్తారంటే, సేవకుడైనా ఇచ్చే సలహా ఏంటంటే ప్రార్థన చేద్దామంటే బంగారులా కూర్చుంటారు. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు ఆ అరుగింటి ఈ అరుగింటి ఆ పొరుగింటి ఇవన్నీ అంటే ఎవరు ససేమిరా వాటిని లక్ష్య పెట్టరు. నాకు తెలిసిన దైవజనుడి యొక్క తల్లిగారు, ఆమె ఒక టీచర్, అలాగనే బాప్టిస్ట్ సంఘంలో ఒక సభ్యురాలు, బాగానే ఉంది, నడుస్తూ ఉంది బండి. అయితే ఎవరైనా వచ్చి ఆంటీ ఏం చేస్తున్నారు, అక్క ఏం చేస్తున్నారు అని చెప్పని వ్యర్థమైన ముచ్చట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు అర్థమైపోద్ది, అమ్మాయి కొంచెం ఖాళీగా ఉన్నట్టున్నావుగా, అంట్లు తోవడం కూడా పక్కన పెట్టి ఖాళీగా ఉన్నట్టున్నావు కదా అని చెప్పని ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆసక్తి కలిగిన వ్యక్తి అయితేనే మండటానికి అక్కడ కూర్చుంటుంది. వ్యర్థమైన ముచ్చట చేయడానికి వచ్చిన వ్యక్తి అయితే పని ఉంది ఆంటీ, పని ఉంది వదినా, ఇప్పుడే వచ్చారని చెప్పని జారుకు. నీ ప్రార్థనా సమయాన్ని వ్యర్థపరచడానికి ఎవరో ఒకళ్ళు వచ్చారు బ్యాచి. ప్రార్థన అనేది లేకపోతే పరలోక పోవటం మనకు కష్టం. పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ 10 ఆజ్ఞలు పాటిస్తున్నాం, బాగున్నాం, మా మటుకి మేము తండ్రి అయిన దేవునితో సమాధాన పడి ఉన్నాం, మాకు ఖచ్చితంగా పరలోకం గ్యారంటీ అనుకున్నారు.
వాస్తవానికి గ్యారెంటీ అయితే బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మాలు ఎందుకు ఇవ్వటం? అక్కడ గ్యారెంటీ లేదు. ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఇంకా ఎక్కువ పాపం చేశారని రోమాపత్రికలో పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. అదేనా జరిగింది మన పితరుల విషయంలో? ఏమో పాస్టర్ గారు, మేము బైబిల్ అలా చదవట్లేదు అంటారా? లేదా నా మాటిని యవనస్తులు కీర్తనల గ్రంథమును సామెతల గ్రంథం చదవండి. కీర్తనల గ్రంథము ప్రార్థన నేర్పుద్ది, ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో కూడా నేర్పుద్ది. సామెతల గ్రంథము జ్ఞానాన్ని ఇస్తుంది, వివేచన, వివేకము, సల్లాపములని మొదటి అధ్యాయంలో 2-3 వచనాలు ఆ మాటలు ఉంటాయి. వివేకము, వివేచన అనుగ్రహించు సామెతలు అని ఉంటుంది. ఎవరితో ఎక్కడ ఎలా వ్యవహరించాలో, ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో, ఒక ఆడపిల్లగా నీ స్నేహితురాలతో అయినా, లేదు క్లాసులో మగపిల్లలు ఉంటారు, వాడు ఒకవేళ కొంగిరేసాలు వేస్తా ఫ్రెండ్ అని చెప్పుకోనో, లేదంటే అక్కనో చెల్లెలంటనో వచ్చి తప్పుడు ఆలోచనతో వచ్చి కూడా వాడు మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలాంటి విషయాలు గ్రహింపగలగాలంటే వివేచన, వివేకం కావాలా. వెంటనే బయటపడతావు అవి ఉంటే. ఆ ఈడేడు తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నాడు, వీడి తేడా అని చెప్పని నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోగలుగుతావు. ఇవాళ రోజులు ఎట్టున్నాయి? ప్రేమ ప్రేమ అని ఎంటపడుతున్నా, కాదంటే ముక్కలు ముక్కలుగా నరికి తల ఒక దిక్కు కిసిరేస్తున్నారు. ప్రేమ ప్రేమ అని ఎంటపడుతున్నా, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక టయానికి వాడి శరీరం కావాలి నీకు, నీ శరీరం వాడికి కావాలా. నీ శరీరాన్ని అనుభవించేంత వరకే, అంటే శారీరకంగా ఒకసారి కలిసేంత వరకే నీ మీద వ్యామోహం వాడికి. అది అయిపోయిందంటే ఇక చల్హట్, నువ్వు విడిపిలిస్తే వాడు అడు తిరుగుతూ ఉంటాడు. ఓమో నా జీవితం నాశనం చేసిన నువ్వు మూల కూర్చొని ఎడుతూ ఉంటావు. ఎందుకే అట్టున్నావు అని చెప్పండి. నీ తల్లి అడిగినా తండ్రి అడిగినా ఏంది ఆ పిల్ల అట్టుంది అంటే ఏమొచ్చిందే నీకని తల్లి అడిగితే మౌనంగా కూర్చుంటావు మూల. చివరికి చెప్పలేవు, నోరు తెరిచి అయ్యో నా జీవితంలో నాశనం చేసుకున్నానంటే దుమ్ముగా తన్నుద్ది, లేదంటే చంపేస్తారు. ఈ భయం చేత జిగులుకి గట్టినే కూర్చుని ఏమొచ్చింది సబ్జెక్టులు ఏందన్నా, ఆహా ఏమన్నా రోగం, ఆహా కడుపులేని బాగలేదు, ఆహా మరి పీరియడ్స్ టైంలో ఏమైనా ఇబ్బంది, ఆహా అసలు ఏమొచ్చిందే నీకు అని చెప్పని ఇంకా దంచారనమాట. అసలు శరీరాన్ని వాడిని అప్పచెవటం ఎందుకు? ప్రేమ అనేవాడికి మనసుకు హృదయానికి సంబంధించిందే. వాడు శరీరాన్ని కోరుకుంటున్నాడంటే ప్రేమ కాదు, అది శరీర వ్యామోహం. ఆ వ్యామోహం వలన యవ్వన ప్రాయంలో తీర్చుకునేటువంటి కోరికలు. ఎందుకు ఈ మాట చదువుతున్నా? ఈ పొరపాట్లు అడుగులు పెట్టకుండా యవనస్తులు జాగ్రత్త పడటానికి కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము. కీర్తనలు 5 అధ్యాయాలు చదువు, సామెతలు 1 అధ్యాయం చదువు. కరెక్ట్గా 4 రోజుల పీరియడ్ అది. 4 రోజుల్లో రోజుకి 5 అధ్యాయాలు కీర్తనలు, 1 అధ్యాయం సామెత. 30 రోజులు అది ముగిస్తావు. పదే చదువు. ఒక దైవజనుడు చెప్పాడు, అసలు నువ్వు ఇంత విజయానికి పొందటానికి అసలు కారణం ఏంటంటే ఏమి లేదండి, 5 అధ్యాయాలు కీర్తనలో, 1 అధ్యాయం సామెతలు ప్రతిరోజు చదువుతా నేను. మళ్ళీ యథావిధిగా బైబిల్ గ్రంథం ప్రారంభం నుంచి చివరి వరకు యథావిధి అది అదే. కానీ ఇది మాత్రం నన్ను నేను కాపాడుకోవటానికి, నా ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవటానికి నాకు అన్ని విధాలా ఉపయోగపడిందండి. మరి ఆయనకి అంత కృపనిచ్చిన దేవుడు జీవం కలిగిన వాక్యాలు నీకు ఇస్తే, చదువు ఉంది, 5 అధ్యాయాలు కూడా చదవలేకపోతే మన దేవుడేం ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఆలోచన చేయండి. ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్గా ఎట్ట వచ్చాయి చెప్పు. ఎప్పుడన్నా ఆయన ఎదుట కొంచెన్న ప్రార్థన అనే మూల్యం చెల్లించావా? కొంచెన్న వాక్యం చదివి కొంత సమయాన్న మూల్యంగా ఆయనకి చెల్లించావా? అన్నీ ఉచితంగా కావాలంటే ఎట్ట వచ్చాయి? మన అమ్మ నాన్న వాళ్ళే ఇయ్యరు, చెప్పిన మాట వింటేనే నీకు అన్ని ఇస్తారు. అవునా కదా? మరి అమ్మా నాన్నని మనల్ని అందరినీ చేసుకున్న ఆయనకి ఇంకెంత ప్రేమ ఉంటుంది మన మీద? ఆలోచన చేయండి. యవనస్తులు దేవుని చేతిలో బలమైన వాడు. యవన ప్రాయంలో మీరు రక్షణ అనుభవంలోకి వచ్చారంటే అసలు ఇంకా బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. మనకున్న మైండ్ ఏంటంటే అబ్బే నేను ఉండలేనండి, అసలు బలహీనమైన మైండు.
అనుకుంటారులే కానీ నిలబడుతుంది ఈ అమ్మాయి, నిలబడతాడు వీడు అంటాను అనుకుంటారులే కానీ అబ్బే నేను ఉండలేదు. సైతాన్ గాడు వచ్చి జోలపాట వేస్తాడు నీ పక్కన. బాప్తిసం పొందాలని ఒక తీర్మానం చేసుకుంటాను, అయితే ఇప్పుడు కాదులే కొద్దిగా ఆగు, అయితే ఇప్పుడు కాదులే కొద్దిగా ఆగను. చివరికి ఏడు దాకపోతాం ఇవాళ అన్నీ ఎలా ఉన్నాయంటే, ఈరోజు చూసిన మనిషిని రేపు పొద్దున ఫ్లెక్సీ మీద రోడ్డు మీద కడతారుగా, పలానా ఆయన ఈరోజు ఇట్లా కాబట్టి కుటుంబ సభ్యులు స్నేహితులు అని టైటిల్స్ పెట్టి ఆడ కడతా ఉంటారు. చూస్తున్నావా లేదా? ఎవరికైనా గ్యారెంటీ ఉందా? మేమున్న నర్సాపేటలో మా కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళు రోజుకు ఒకడు చూస్తున్నాం వాల్ పోస్టులు. ఏంది ప్రభు వరుస పెట్టి ఇవాళ 4 రోజులు వరుసగా ఈరోజు ఒకళ్ళు బాగాలేదు అంటానికి లేదు. గ్యారెంటీ లేని జీవితాలు మనం తెచ్చుకునే దీనికి గ్యారెంటీ ఉంది లేదంటారా? ఉందా? దీనికి గ్యారెంటీ ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు మన్నిక ఉంటుందని. అలాగనే ఈ గ్లాసుకు కూడా గ్యారెంటీ ఉంది, స్టీల్ గ్లాసుకు. మనం వేసుకునే వస్త్రాలకు కూడా గ్యారెంటీ ఉంది. మనం ప్రాణానికి గ్యారెంటీ ఉందా? చెప్తారు ఎవరైనా గ్యారెంటీ కార్డు రాసిస్తే నాకు ఇవ్వండి, నేను వెళ్తా ఇంటికి. లేదు, ఎవరికి గ్యారెంటీ లేదు. ఎప్పుడు పుట్టుకమంటామో అర్థం కాని పరిస్థితులు మన జీవితాలు. నేడే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి రక్షణ దినం. దీన్ని పోగొట్టుకోమాక. రేపు చూద్దాం, వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే ఈస్టర్ పండగ, లేదంటే క్రిస్మస్ పండగ, న్యూ ఇయర్, నా బర్త్డే, లేదంటే మా అమ్మ నాన్నల పెళ్లి రోజు, ఇది ఒకేసారి అయితే ఒకే కేక్ కోసుకోవచ్చు. ఇట్లా తెలివిగా పెట్టుకుంటారు. అన్ని పెళ్ళిళ్ళు కూడా అట్నే పెట్టుకుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు జరిగినాయి. ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, అది మీకు మేలు. అది ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ మధ్యలో ఉన్న నేను చాలా తెలియగలవాడిని. ఎంత తెలియగలవాడిని అంటే, ఈరోజు బాప్తిసం పొంది తెల్లారి చచ్చిపోదామన్న తెలియగలవాడిని నేను. అంత తెలియగలవాడిని. ఒక ఆడపిల్లతో నా స్నేహితుడు ఇక్కడ మాట్లాడుతుంటే కిలోమీటర్ దూరం పరిగెచ్చినోడిని నేను. ఎందుకో తెలిసిన ఆడపిల్ల కేసులో పక్కన స్నేహితుడు ఉన్న వాడిని కూడా తీసుకుపోయి ఏర కుమ్ముడు కుమ్మి వాడి ఆడుండ చెప్పురా అంటారు. ఈయన తీసుకపోతే వాడు వచ్చలే పదండి రాని ఎత్తుతారు. ఈ వ్యవహారాలను చూసే పల్లెటూరు అయితే ఎందుకు ఏందిరా అని ఆపుతారు. పట్టణంలో ఎవడు ఆపుతాడు? అందరూ చూస్తూనే ఉంటారు సినిమా చూసినట్టు. ఆడేమో సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు చూస్తూ ఉంటారు. అది యాక్సిడెంట్ అయినా, ఒకళ్ళు దన్నుకుంటున్నాయినా, ఒక ఆడపిల్ల అల్లరవుతున్నా కానీ సినిమా చూసినట్టే చూస్తారు అందరూ. నేను అంత ధైర్యవంతుణ్ణి, అంత తెలియగలవాడిని. నన్ను ఇలా మార్చింది ఏదైనా ఉందంటే నా ప్రభు అయిన యేసయ్య కృప. ఈ పరిశుద్ధ గ్రంథం వీటాన్ని బట్టి చదివి పరిశుద్ధాత్మను పొందుకొని మీ మధ్య ఇంత ధైర్యంగా ఉన్నా. అస్సలు పొరపాటున ఆకలి కొండను, ఆకలి ఏడుస్తా, గందరగోళం ఉంటుంది నా వ్యవహారం. అట్లాంటిది రోజులు ఉపవాసాలు ఉంచాడు దేవుడు. ఆకలి దప్పులు అంటే చూపించాడు. అన్నీ చూశాను ప్రభు కృపలో. అటుగొట్టి చివరికి ఇలా తెచ్చాడన్నమాట. పరిశుద్ధ గ్రంథమే మార్గం చూపించింది నాకు. ఇంకా మరే మార్గం లేదు. విగ్రహారాధన కూడా చేసే ఒకప్పుడు. బండికి డ్రైవర్గా వేరే చోట కుదిరి ఏమీ లేదు, ఆ కాళికా గుళ్ళోకి వెళ్తే నిమ్మకాయలు ఇచ్చారు, తీసుకొచ్చి బండి కట్టుకుని నువ్వేం చేయొద్దు, అర్చకుడు వస్తాడు, 11 రూపాయలు 21 రూపాయలు దక్షిణ వేసి నువ్వు వచ్చేసే, ఇంకేం చేయొద్దు అన్నారు. అట్ట వాడికి 21 రూపాయలు 11 రూపాయలు దక్షిణ ఇచ్చేది నేనేం చేస్తే పోలని చెప్పని పోయి ప్రదక్షిణాలు చేసి అక్కడ పెట్టే పులిహార తిని బండికి తెచ్చి కట్టడమే కదా, చివరికి పిచ్చి ఎక్కువ ఇంటికి కూడా తెచ్చి కట్టా. ఒకప్పుడు ఇలానే మా ఇంట్లో ఆరాధనలు జరిగాయి. ఫుల్ గాస్పుల్ మినిస్ట్రీస్ అనే పరిచర్యకు మేము పునాది రాళ్ళం. కానీ దైవజనుడిని మా తాతగారు తిట్టడం వల్ల శపించబడి చివరికి శాపగ్రస్తులమై ఉన్నదంతా అయిపోయి, ఉన్న సంఖ్య అంతా ఒక్కోటి వికెట్ పడిపోయి చివరికి 2015 జనవరి 28వ తారీఖు బాప్తీస్ అనుభవంలోకి రావటాన్ని బట్టి నేను మిగిలే. లేకపోతే గద్ద గనక కోడి పిల్లని దన్నుకొని పోయినట్టు ఏసై వచ్చి నన్ను కూడా పెద్దల వల్ల వచ్చిన కీడు చంపేశాడు. కానీ నా ప్రభు నన్ను బ్రతికించాడు, ఆ శాపం నుంచి విడిపించాడు,
ఆశీర్వాదకరంగా మార్చాడు. ఏంది, ఒకప్పుడు అంత దరిద్రంగా ఉన్న జీవితాన్ని కాస్త బయటికి లాక్కొచ్చి ఆయన రక్తంలో గడిగి ఇలా నిలబెట్టాడు. నన్ను కూడా పిలిస్తే నేను ఎలా, అబ్బాయి స్వరం బాగుంది, రక్షణలో మందిరానికి రాండి, రక్షణకు కూడా రమ్మల్లా. ది పెంతెకోస్తోడు సహకారి వచ్చాడు. మీ నాన్నకు అప్పుడు మా నాన్నగారికి ఇక్కడ కాలు తీసేశారు షుగర్ వల్ల. కుర్చీలోనే కూర్చొని ఉన్నాడు, మా నాన్న ముందే మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పా, సంవత్సరానికి ఒకసారి సాగర్ వెళ్తాం, ఫ్యామిలీ ట్రిప్, అక్కడే వండుకొని తింటాం వస్తాం, ఇంకా అంతకు మించి రాను. నేను మనసులో ఏమనుకున్నా అంటే ఒకటి చెబితే నేను రానన్న మనసులో. పైకి మాత్రం సంవత్సరానికి ఆడికి ఒకసారి వెళ్ళి ఫ్యామిలీ ట్రిప్ చేస్తాం, కొబ్బరికాయ కొడతా, కొవ్వొత్తులు వెలిగిస్తే ఇక అంతే. ఇంక అంతకీ నేను రాను. అక్కడ పెట్టి తంతే అక్కడికి వచ్చా 2007 నషాపేటకి. 2003లో అడిగిండు ఆయన, 2007 కల్లా ఈ నషాపేట వచ్చా. 2007 నుంచి 2014 చివరి దాకా అట్నే డ్రైవర్గా అట్టి తిరుగుతూ ఉన్నా. చివరికి 2015లో పట్టుకొని తెచ్చి రక్షణ పొందిన మొట్టమొదటి రోజు ఎట పట్టుకుంటూ షోల్డరు, యాడికిరా నువ్వు పోయేది, చచ్చిపోతానంటే నా సేవ చేయాలని. ఓ దైవజనుడి ద్వారా, ఎం సత్యం పాస్టర్ గారు అయిన దైవజనుడి ద్వారా, కాళ్ళు గడిగించుకుంటావా అండు. అన్న ఆలోచన చేసి, సేవ అది నేను ఇంకప్పుడే రాను, నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత వస్తుంది. ఎందుకు నువ్వు వాక్యం చదువుతావు, మా ఊరు బాధార ఒక 6 రోజులు ఉంది కానీ. ఆ రోజే పెళ్లి చూపులు అన్నీ కూడా రెడీ చేశారు వాళ్ళు. ఎన్ని సంఘాలు, సంఘంలో ఎంతమంది. ఇదేంది ప్రభు, ఎవడన్నా పిల్లని అడగటానికి పోతే వెనకాల ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని డాబాలు ఉన్నాయి, పిల్లగాడి పేరు మీద ఎంత ఉంది, అసలు క్యాష్ ఎంత ఉంది, బంగారం, ఇవన్నీ అడుగుతారు కదా ప్రభు. వీళ్ళేందయ్యా ఎన్ని సంఘాలు ఉన్నాయి, సంఘాల్లో ఎంతమంది సభ్యులు ఉన్నాయని అడుగుతానని ఆలోచిస్తా. మళ్ళీ ఎమ్మడిని దేవుడు చురుకైన ఒక ఆలోచన ఇచ్చాడు. సంఘంలో ఉన్న కానుక మీద బ్రతుకుతారని ఇట్లా అడుగుతారా అంటే అండ ప్రభు. అమ్మో, ఇంటికి కూడా బానిచ్చేటట్లేడు, ఏదో పెళ్లి చేస్తారేమని భయం పుట్టింది నాకు. మీకు వందనాలు, నన్ను ఇంటికి పోని అన్న. సంఘాలు ఏమి లేవు, ఇప్పుడే బాప్తీస్ అనుభవంలోకి వచ్చిందంటే సరేలే అని చెప్పి వెళ్ళిపోయింది ఆ తల్లి. సంబంధాలు చూసామా, లేకపోతే 2 సంఘాలు ఉన్నాయన్నట్టయితే ఖచ్చితంగా ఆ రోజే ఇక ఇంటికి కూడా పోనిచ్చేవాడు కాదు. బాగా ఆలోచన చేయండి. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, దేవునికి నీ పట్ల ఒక సంకల్పం ఉంది. ధర్మశాస్త్రోపదేశకులు దేవుడు నిర్ణయించిన సంకల్పాన్ని నిరాకరించారు. మాకు వద్దండి, వాడు చెబితే మేము వినేది మాకు వద్దు అని చెప్పని నిరాకరించారు. ఈరోజు ఆ జాబితాలో నువ్వు ఉండొద్దు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, మొదటిగా నువ్వు రక్షణ అనుభవంలోకి రావటం. రెండోది ఏంటంటే, దేవుని సంకల్పం ఈ సమాజం నశించిపోతూ ఉంది. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు నశించిపోతూ ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు మానక విజ్ఞాపన చేయటం, నీ కొరకు, నీ సమాజం కొరకు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయటం. మొదటిగా దేవుని సంకల్పం ఏంటంటే, రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రావాలి. వాళ్ళు నిరాకరించింది బాప్తీసం పొందడానికి నిరాకరించారు. దేవుని సంకల్పం ఏంటంటే, నమ్మి రక్షణ బాప్తీసం అనుభవంలోకి అడుగు వేయటమే దేవుని మొట్టమొదటి సంకల్పం. ఆ నెక్స్ట్ దేవుని సంకల్పంలో ఇంకొక భాగం ఏంటంటే, నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఉన్న సమాజం కోసం ప్రార్థన చేయాలయ్యా, నశించిపోతూ ఉన్నారు, వారిని రక్షించు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ రక్షించు ప్రభు అని విజ్ఞాపన చేయాలి. మూడవదిగా ఆయన సంకల్పంలో ఇంకొక భాగం ఏంటంటే, నీకు తెలిసిన 2 ముక్కలైనా నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు, నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. చార్లెస్ జీఫిన్ అనే ఒక దైవజనుడు ఓ ప్రాంతానికి దేవుని మాటలు ప్రకటించడానికి ఆహ్వానింపబడ్డాడు. ఆహ్వానించబడినప్పుడు సరే అని చెప్పని ఆయన వెళ్ళాడు. వెళ్ళంగానే ఆ ప్రాంతంలో ఉన్న ఆ స్టేజి మీదకి వెళ్ళి మోకాళ్ళు వేసాడు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. సభలో ఉన్న వాళ్ళంతా బోర్ని ఏడుస్తూ ఉన్నారంట. సభలో ఉన్నవాళ్ళు బోర్ని ఏడుస్తూ ఉన్నాడు. ఇదే అభిషేకం కలిగిన ఒక వ్యక్తి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాడు. ఇదే అభిషేకం. సభలోకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే, అతను వెళ్ళిన ఆ సభలో, జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ఉన్నాడు, యవనస్తుడే, 35-40 లోపు ఉంటుంది అట్టుకుంటా వయస్సు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే సభలో ఉన్నాడు బోర్ని ఎడుతున్నారు. అయ్యో నేను పాపిని గుండెలు బాదుకుంటున్నారంట. సభ నిర్వాహకులు వచ్చి, ఆయనైనా ఈయనైనా
వచ్చి అడిగారంట, నువ్వేమైనా చెప్పావా అని. నేనేం చెప్పలేదు. ఏదన్నా మాట్లాడావా? నేనేం మాట్లాడలేదు. మరి వీళ్ళు ఏంది ఎట్టేడుస్తున్నారు, నేను పాపిని అని అంటే, ఏమో నాకు తెలియదండి. లేచి ఒకటే మాట అన్నాడట, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక అంతే, ఒక దెబ్బతో, ఆ మాటతోనే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు కృపలో రక్షణ అనుభవంలోకి వచ్చారు. ఏమో నీ నోటిలో ఏ ప్రత్యేకమైన మాట ఉందో, ఆ మాట ఏ వ్యక్తిని కదిలించుద్దో ఎవడికి తెలుసు. ఇప్పుడు నేనున్నా, ఈరోజు బాప్తిజం తెల్లారి చేద్దాం అన్నది నా బ్రతుకు, నా ఆలోచన. కానీ ఒక రోజు వచ్చింది, ఒక సేవకురాలు, ఆమె ట్రైనింగ్ పొందిన సేవకురాలు, వాళ్ళ పిల్లగాడు అంటే బావగారి కొడుకు అన్నమాట, నా దగ్గర రక్షణ పొందాడు. పలానా పాస్టర్ గారు బాగా చెప్తాడు వాక్యం అది అని ఆయనకు తెలిసిన మాటలేదో ఆమెకు అందించాడు. సరే ఆ పాస్టర్ గారిని రమ్మనయ్యా అని నేను చాన్నాళ్ళు పోకుండా ఆగిపోయా. ప్రభు ఒక రోజు సమయం ఇచ్చాడు, ఇప్పుడు వెళ్ళు అన్నాడు. సరే ప్రభు అని వెళ్ళాను. ఆడకు వెళ్ళంగానే నా మాటల మీద మనసు పెట్టండి. ఆడకు వెళ్ళాను, దేవుడు అందించాలనుకున్న మాటలన్నీ అందించా, ప్రార్థన చేశా. అంతా అయిపోయిన తర్వాత ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈరోజు మీరు రాకపోతే నేను కొన్ని రోజుల నుంచి దేవా నాతో మాట్లాడు, లేదంటే చచ్చిపోదాం అనుకుంటున్నా. ఎవరి ద్వారా నువ్వు మాట్లాడిస్తావో, ఎవరి ద్వారా నువ్వు వచ్చి మాట్లాడుతావు నాకు అనవసరం, నువ్వు నాతో మాట్లాడాలి, లేదంటే చచ్చిపోవాలనుకుంటున్నాను ప్రభువా, నాతో నువ్వు మాట్లాడని ప్రార్థన చేసుకుంటా ఉంటే నిన్ను దేవుడు పంపించాడు. నాకు ఏ మాటలు కావాలో ఆ మాటలు నీ ద్వారా అందించాడు. కాబట్టి మీరిచ్చిన వర్తమానాన్ని బట్టి అంతకుముందు నా ఆలోచన ఏంటంటే, ఈ రోజుతో ఇక ఆఖరు, తెల్లారి చనిపోవాలనుకున్న ఏదో ఒక రకంగా మీ ద్వారా అందిన వర్తమానాన్ని బట్టి ఆ నిర్ణయాన్ని క్యాన్సిల్ చేసుకొని దేవుని కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను అంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అదే రీతిగా నడుస్తూ ఉంది. ఇప్పుడు మాకు పరిచర్య సహకారిగా నిలబడతాను. నేను అనుకున్నాను ఆ మాట ఆమెకు అవసరమని, నేను అనుకున్నాను ఈరోజు మీ మధ్య ఉంటానని, నేను అనుకున్న ఆ నిర్ణయం చొప్పున నేను వెళ్ళిపోయినడితే ఈరోజు ఇంతమందికి హీలింగ్ ప్రేయర్స్ కానీ, ఇంతమంది విషయంలో వాక్యం అందించడానికి కానీ నేను అనుకున్న ఈ రోజులేనవి కాదు. కానీ దేవుని యొక్క గొప్ప సంకల్పం ఏంటంటే, ఎందరికో ఆ మాటలు అందాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ రోజే పట్టుకున్నాడు. నీ నోటిలో కూడా ఒక ప్రత్యేకమైన మాట ఉంది. నేను చెబుతున్న భార్య అనదండి, ఇంక వాళ్ళు ఏమింటారు, వాళ్ళు వినకపోయినా నీ మాట కోసం ఎన్నో ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది జీవితాలు అలా పదిలంగా ఉన్నాయి నీ నోటిలోనున్న దేవుని మాట కోసం. నా బ్రతుకే సరిగా లేదండి, నేను చెప్పిన మాటలు ఎవరు వింటారంటే, నీ బ్రతుకును తొంగి చూసిన వాడు ఆ పక్కనే ఉంటాడు. కానీ నీ బ్రతుకును తొంగి చూడకుండా నీ నోటి నుంచి వస్తున్న విలువైన మాటల మీద లక్ష్య పెట్టినవాడు ఉన్నతంగా ఆశీర్వదింపబడతాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారితో కూడా ఒక మాట చెప్పారు. కపెర్నహూము అనే ప్రాంతానికి వచ్చాడు, అక్కడే అదే ఉంటుంది అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. అంటే వాళ్ళ స్వదేశానికి స్వజనుల మధ్యలోకి వచ్చాడు. వచ్చి కొన్ని అద్భుతాలు చేయడానికి పూనుకున్నాడు. కొన్ని మాత్రమే చేశాడు. కొంత ముందు ప్రసంగం చేశాడు. తర్వాత 1-2 అద్భుతాలు చేసిన తర్వాత ఆ పక్కనున్న మంచోళ్ళు అనుకుంటున్నారు, అరే అబ్బాయి, ఆ యోసేపు అదే వడ్రంగి పని చేస్తాడే, ఆ యోసేపు మరియల యొక్క పిల్లగాడు కదా ఈ పిల్లగాడు, మొన్నటిదాకా మన మధ్యలోనే కదరా ఉంది. అరే ఇంతలో ఇన్ని అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, విచిత్రంగా ఉంది. వీళ్ళ తోడబుట్టిన వాళ్ళు అంతా మన మధ్యలో ఉన్నారు కదరా, అదిగో పలానా బజార్లో ఉన్నారు వాళ్ళు. అవును బాబాయ్, అవునవును. అరే వాళ్ళ సంబంధించినోడు ఈ రకంగా ఈరోజు ఇట్ట మాట్లాడు అంటే అభ్యంతరం కలిగింది. అక్కడ ప్రభు ఒక మాట అన్నాడు, ప్రవక్త తన స్వదేశమందు ఘనత పొందుట సాధ్యమన్నాడా అసాధ్యమన్నాడా? అయ్యా అసాధ్యం. సేవకుడైనా సరే తన స్వజనుల మధ్యలో తను పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో దేవుని నామాన్ని బట్టి ఘనపరచబడటమైన, దేవుని కృపను బట్టి వాడబడటమైన కష్టతరంగా ఉంటుంది.
కాబట్టి ప్రభు అక్కడ అన్నాడు, వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది, వాళ్ళ మాటలు విని గ్రహించిన వాడు యేసు ప్రభు ఇక అక్కడ ఏ అద్భుతాలు చేయాల, అరాకొర అద్భుతాలు చేశాడు. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పని పక్క ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ నా బ్రతుకే సరిలేదండి, నా జీవితమే సరిలేదండి, మా కుటుంబమే సరిలేదండి, మాకు పెద్ద సాక్ష్యమే లేదండి అనుకోవచ్చు. కానీ యేసయ్య కృప ఉందిగా, యేసయ్య రక్తంలో కడగబడ్డావని విలువ ఉందిగా, అది చాలు. ప్రభు ఖచ్చితంగా నీ నోటిలో ఉంచుకున్నటువంటి ఆయన శ్రేష్టమైన మాటను వాడుకొని అనేకులను రక్షించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మొట్టమొదటిగా దేవుని సంకల్పం ఏంటంటే రక్షణ, తర్వాత ప్రార్థన విజ్ఞాపన, ఆ తర్వాత దేవుని రాజ్య సువార్త అంటే ఆయన శిలువ త్యాగం, ఆయన ప్రేమ గురించి, ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, తిరిగి ఎలా లేచాడు, మరి ఎలా రాబోతున్నాడు. నీకు దేవుడిచ్చిన ఏయో 4 మాటలు అందించు, అవే దేవుడు కార్యం చేసుకుంటాడు. తద్వారా నువ్వు ఆత్మల సంపాదకురాలుగాను ఆత్మల సంపాదకుడుగా మారిపోతావు. ఒకరోజు దేవుడు పరలోకంలో నీకు జీతం ఇవ్వటానికైనా కొంత ఆస్తి సమకూర్చుకున్నవాడివి, సమకూర్చుకున్న దానివి అవుతావు. అసలేమి లేకుండా ఉట్టి చదువులతో బంధువుల ఇంటికి పోవచ్చు ఊరుకుంటారా? ఏంది వాళ్ళ ఇంటికి పోయిన మన ఎన్ని దేశం మొఖాన్ని అనకపోయిన షార్ట్గానే అనుకుంటారు, అత్తాగోళ్ళని అనుకుంటారు, లేని ఏమి అని చెప్పని అనుకుంటారు లేదా? మరి పరలోకంలో పోయినప్పుడు ఒట్టి చేతులతో రమ్మని చెప్పిండు యేసయ్య. కొంతలో కొంత ఆయన ఇక్కడ కష్టపడి ఆస్తి సంపాదించుకొని అక్కడికి రమ్మండు. ఆస్తి సంపాదించుకుంటేనే మనకు విలువ ఈ సమాజంలోనే. రే చూసావా పలానా వెంకటేశ్వర్లు వాడేరా, మనోడే, పెళ్ళి కాకముందు ఏం లేదురా వాడికి, ఆ పిల్ల వచ్చింది వాడికి కలిసి వచ్చింది, రేఖ వాడికి పట్టిందిరా తేనెతెట్ట పట్టినట్టు. బాబా యాడ అడుగేసినా కానీ తేనెలో పడ్డట్టే ఉందిరా వాడు రొట్టె. వామ్మ వాడి ఆశీర్వాదం ఏందిరా అని చెప్పి ఏడే చెప్పుకుంటాం కదా. మరి యేసయ్య ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట, చుట్టూ ఉన్న పరిశుద్ధులందరూ కూడా యేసయ్య నీ గురించి ఇస్తున్న ఆ గొప్పతనం గురించి ఇస్తున్న సాక్ష్యాన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా సంతోషించాలా లేదా? ఈకి ఇచ్చిన తలాంతులు వ్యర్థం చేసుకుండా అంతే, ఏమి లేదని నీరసంతో ఏముందిలే అనుకోవాలా? చాలా గొప్పగా సంతోషంగా చప్పట్లు కొడుతూ నిన్ను ఘనపరిచే ఆ హోదా కావాలా? అంటే అక్కడ కూడా ఉన్నాయా పాస్టర్ గారు అంటే ఉన్నాయి, లేవని ప్రభు చెప్పలా. కొంత ఆస్తి సమకూర్చుకోండి పరలోకంలో అండు. ఈ భూమి మీద అయితే దొంగ వచ్చి ధనాన్ని దోచుకొని పోతాడు, ఇంకేదైనా ఉంటే చిమ్మెట కొట్టి చెడిపోతూ ఉంటుంది. ఏది బంగారమైన ఇక్కడ వ్యర్థమే, అక్కడైతే పరలోకంలో బంగారమే నీ కాళ్ళ కింద ఉంటుంది. ఇక్కడికి ముక్కు పొడ కాడ కొట్టుకుంటారు భార్య భర్తలు, అది భలే విచిత్రం. చెవులు పోగులు కాడను ముక్కు పొడకల కాడ లేదా కాళ్ళ పట్టీల కాడే కొట్టుకునేది. లేదంటే పెళ్లి రోజు వచ్చిందంటే మాత్రం నాకు చేరదేలేదు, ఇంట్లో బీరువాలు అన్నీ ఉన్నాయిగా, ఒక్కసారి గట్టి పక్కన పెట్టింది మళ్ళీ కట్టుకుంటే ఏం పోయా, ఆహా పంచానికి పోయి పట్టుబట్టి మరి తన్నులు తినేవారు అన్నమాట. ఏది పెళ్లి రోజు కనీసం చీర కూడా కొనిపెట్టలేదు. ఒకళ్ళైతే ఇంకా భయంకరమైన టార్చర్ అనమాట, కనీసం మల్లెపూలు కూడా తేలేదని చెప్పని అదొక రకమైన టార్చర్. అక్కడ కూడా ఎన్నుకుంటారనమాట. ఉన్న దాంట్లో సర్దుకోవడం ఎందుకు నేర్చుకోకూడదు? దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఓ పక్క రూపాయి నువ్వు జాగ్రత్త చేసుకున్న దానివి, జాగ్రత్త చేసుకున్నవాడు అవచ్చు, అవునంటారు కాదంటారు. ఉన్న చీరలు కట్టుకోవచ్చు. నా స్నేహితుడు భార్య అట్నే కొట్లాడుకున్నారు. ఒకే ఒక్క గుద్దుతో బీరువాని గుద్దుతో సొట్టబడిందంట ఆ పిల్లను కొట్టలేక. ఆ అమ్మాయి అమ్మండి నాకు ఫోన్ చేసింది, అనయ్య ఏమో అనుకున్నాను కానీ ఈయన చాలా మారిపోయాడు. వెస్ట్ గోదావరిలో వాళ్ళకి ఏమో అయ్యి బాబోయ్ ఒక్క గుద్దు అమ్మో అది పగిలిపోయింది, ఏమైందమ్మో బీరువా సొట్టడిపోయింది అని చెప్పింది. అమ్మండి నేను ఫోన్ చేశా, ఏందబ్బా అంటే నీకేం చెబుతుంది ఆయన సంగతండి. ఏమైంది బీరువా నిండా ఉన్నాయి చీరలు, అవి వద్దంటే ఇంకో చీర కొనాలంట. కొనవచ్చు కంటే ఏంది కొనేది, నువ్వు కూడా చెక్కలేవారంగా చెప్తే. మా చెల్లెలతో సమాధానం పడితే నేను అన్నం తింటానన్నా. 3 రోజుల దాకా చెవులు దిమ్ములు పట్టింది నాకు. వాళ్ళు మాత్రం ఎమ్మడిని బలకరించుకొని వాళ్ళు చట్టాపాటలు తిరుగుతున్నారు. అది మొదలు భార్యాభర్తల మధ్య పొరపాటును కూడా దూరకూడదు, లేదంటే చెవులు దిమ్ములు పడతాయి.
నాకు బాగా నేర్పిన పాఠం అన్నమాట. ఏది ఏడ కొట్టుకున్నారు వీళ్ళు? చీరకాడ. అసలు లేవా? ఉన్నాయి, బీరువా నిండు ఉన్నాయి అట్ట. ఏది ఒకళ్ళు అట్ట ప్రయత్నం చేస్తూ ఉంటారు వివేచన లేక. ఉన్న రూపాయితో జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది అంతా. ఎక్కువ ఉన్న దానికి వెళ్ళే దిగులు. బీరువాలో ఇన్ని వేలు ఉంది, ఏనేమో దేశపోయిందా? బీరువాలో ఇన్ని వేలు ఉన్నాయి, తాళం నా దగ్గర ఉంది, పిల్లగాడు కానీ పిల్లగానే ఏమైనా తీశారా? బీరువాలో ఇన్ని ఉన్నాయి, మాకు ఎవరు తెలియకుండా ఎవరైనా తీశారా? ఇక ఇదే అనుమానం తప్ప రెండోది ఉండదు. ఏ ఇంట్లో ఎందుకు బ్యాంకులో పడేయచ్చుగా, అట్ట పడే మళ్ళీ ఆడపోవచ్చు ఆడకీడకని చెప్పి. రూపాయి ఎక్కువ ఉన్నా వాటి మీద ఆలోచన ఎక్కువ. అదే తగుమాత్రం ఉందనుకో, ప్రభు అన్నాడు అదే పౌలు భక్తుని ద్వారా, మితముగా ఉండి తగుమాత్రంగా ఉండి ఈ జీవితాన్ని కొనసాగిస్తే ఏముంది, ఒకరోజు ఖచ్చితంగా వదిలిపెట్టి పోయాయి ఇవన్నీ. ఇవన్నీ మనతో పాటు వచ్చే ఉన్నాయా? ఏమీ లేవు. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి, దేవుని సంకల్పాన్ని మనం నిరాకరించవద్దు. దేవుని సంకల్పాన్ని నిరాకరించవద్దు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. దేవుని సంకల్పాన్ని నిరాకరించే జాబితాలో రక్షణ పొందిన వ్యక్తులు కూడా ఉన్నారు. రక్షణ పొందేంతవరకు ఇప్పుడు చెప్పాను. 2 నిమిషాలు ఈ మాటలు అందించి నా మాటలు ముగిస్తాను. రక్షణ పొందిన వాళ్ళు కూడా దేవుని సంకల్పాన్ని నిరాకరించే వాళ్ళు ఉన్నారు. నేనున్న సమాజంలో బాప్తిస్మం పొందారు, వాళ్ళ కులానికి సంబంధించిన దేవీ దేవతలు ఉన్నారు. పులుపులు వస్తే అక్కడికి పోతారు. ఆదివారం వచ్చి ప్రభు వల్ల చేయేస్తారు. లేదంటే నెలకోసారి ఇస్తే ప్రభు వల్ల చేయేస్తారు. మళ్ళీ ఆ కొలుపులు అంటే అక్కడికి పోతారు. విగ్రహారాధన ఏదన్నా ఉంటే అక్కడికి పోతారు. వాళ్ళ విషయమే నేను అడిగా, ఏంది ప్రభు అంటే, భయంకరమైన ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుంది ఇప్పుడు. భయంకరమైన ఉగ్రత. ఎందుకంటే వాళ్ళు నన్నే తృణీకరించారు. నేనున్న సమాజంలో నేను చూస్తున్న ప్రజలు, ఆ ప్రజల మీదకి అటు విగ్రహారాధన ఇటు దేవుడు అని చెప్పి తిరిగే వాళ్ళ మీదకి భయంకరమైన ఉగ్రత నేను వచ్చేసిందని కూడా ప్రభు చెప్పాడు. ప్రభువా క్షమించు, వదిలిపెట్టే వారిని సరి చేసుకోవడానికి అవకాశం లేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చాను, వాళ్ళు సరి చేసుకోవట్లేదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినా నేను విననని ఎప్పుడో చెప్పాను. ఇక విననన్నప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలి? అప్పుడు దేవునికి ఎదిరిగిపోయి వాళ్ళకి పడే తన్నులు నాకు పడతాయి అన్నమాట. దేవునికి ఎదురుపోతే వాళ్ళకి పడే తన్నులు నాకు పడతాయి. నేనెందుకు పోవాలా? ఏంటి ప్రభు అసలు సంగతి అంటే, వీళ్ళు ఇలా ఉన్నారు. భయంకరమైన ఉగ్రత ఇలా వస్తుందని. దానికి అసలు కారణం ఏందయ్యా అంటే, పునాదులు పాడైపోగా, ఉందా లేదా బైబిల్ అన్నమాట, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు అంటే ఏ బండ మీద వీళ్ళు కట్టబడ్డారో, ఏ బోధ అనే పునాది వేశారో దాని మీద నుంచి పడిపోయారు, కావాలని తొలగిపోయారు. ఇంకా పునాది పాడైపోగా ఇక నీతిమంతులు ఎంత పెనుగులాడితే అయ్యో ప్రభు అని మొరపెడితే, ఓ అబ్రహాం లాగన, లేదంటే ఒక నీతిమంతుడైన లోతు తన మనసును దినదినం నొప్పించుకొనచ్చు ఆ చెడిపోయిన ఆ జనం కోసం మొరపెట్టినా కానీ సొదొమ గొమొర్ర పట్టణాలు రక్షించబడ్డాయా? ఓ పక్క అబ్రహాం ప్రార్థన చేస్తాడు, మరో పక్క లోతు ఆ సమాజం నుండి కూడా దినదినము తన నీతి గల మనసును నొప్పించుకుంటే ఎప్పుడు ప్రభు వీళ్ళు మారేది? ఇంత నీచంగా బ్రతుకుతున్నారు ఏంది ప్రభుని అడుగుతాడుగా దేవుణ్ణి. ఈ ఇద్దరు ప్రార్థన చేసిన దేవుడు వినలా. సొదొమ గొమొర్ర పట్టణాల మీదకి అగ్ని గంధకాలు వచ్చి పడ్డాయి. ఇవాళ అక్కడ ఏముందంటే బూడిద. మొక్క మొలవటానికి కూడా ఆ భూమి జీవం లేకుండా బూడిదగా మారిపోయింది. అంత భయంకరమైన శాపం దేవుడు అనుమతిస్తాడు. పునాదులు పాడైపోయాయి కాబట్టే దేవదూతలను అనుభవిస్తాం, బయటికి రానిరా లోతు అన్నాడు. పునాదులు పాడైపోయాయి కాబట్టి ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని, మగవాళ్ళు ఆడవాళ్ళు ఏంది, స్త్రీ పురుషులు భార్యాభర్తలు వారి శరీర ధర్మం నెరవేర్చుకోవాల్సిన ఆ విధము పురుషులే, స్త్రీలే మొదలుపెట్టారు. ఈరోజు ఆయా దేశాలు ఇదే క్రమం ఉంది, ఇదే పద్ధతిలో ఉంది. మరి విచిత్రం ఏంటంటే, మగోడు గర్భం దాల్చాడని కూడా విచిత్రాలు చూపిస్తున్నారు.
మరి ఇంకా మిడియాల కాలం ఏంటంటే శారీరకంగా కలుసుకోవటానికి బొమ్మలు, మెచ్చటి బొమ్మలు లాంటివి తయారు చేసుకుని వాటిని పెళ్లి చేసుకున్నారు. వాటితోనే ఖర్చే ఉండదుగా. ఏమండి గాజులదే, ఏమండి చీర లేదు, ఏమండి నాకు కడుపులు నొప్పిగా ఉంది, ఏమండి మందులకు పోదాం, ఏమండి ఈ సెక్షనే ఉండదుగా బొమ్మ కాడ. అట్లా పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇతర దేశాల్లో. అంత దౌర్భాగ్యం, దరిద్రంగా తయారవుతుంది ఇప్పుడు సమాజం. ఏంది ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో. ఏంది దేవుని సంకల్పాన్ని, రక్షణ పొందిన వాళ్ళు కూడా నిరాకరించే బ్యాచ్. దేవుని సంకల్పాన్ని కొంతమంది పిల్లల వివాహాలు జరిగించే విషయంలో కూడా నిరాకరించిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తత్వం అంటే మరియమ్మ యోసేపు అనే వ్యక్తికి కన్యకైన మరియమ్మ ప్రదానం చేయబడింది. ఆ తర్వాత ఘట్టం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నువ్వు గర్భం దాలుస్తావు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీకు పుట్టబోయే పిల్లగాడు పరిశుద్ధుడు, ఈ పేరు పెడతారని. ఈ సెక్షన్ తెలిసిన వాళ్ళు అటు తల్లి తరపున ఇటు చేసుకోబోయేవాడి తరపున ఎవరైనా ఒప్పుకుంటారా? అక్కడికి యోసేపుకు డౌట్ వచ్చి రహస్యంగా ఆమెను అవమానపరచక, నువ్వు చెడిపోయిన దానివే, నువ్వు తేడా అడుగులు వేసావు, అందుకే నువ్వు గర్భం దాల్చావే అని చెప్పని ఇట్లా నీచమైన మాటలు మాట్లాడి అల్లరి చేయకుండా రహస్యంగా విడనాడాలని చూస్తే దేవుడు గబ్రియల్ అనే దేవదూతను పంపించి, యోసేపు నీ భార్యను విడనాడా అని ఆలోచన మానే, ఆమెను నీ భార్యగా చేర్చుకో, నీ భార్యగా చేర్చుకో. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరుగుతున్న కార్యం ఇది. దేవుని సంకల్పంలో ఇలా ఉన్నారు. మీరు అడుగు వేయాలి, వివాహ జీవితంలోకి అడుగులు వేయాలి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత మీరు దాంపత్య జీవితం కొనసాగించాలి. దేవుని చేత బోధించబడ్డారు కాబట్టి చుట్టుపక్కల కాకులై కోడే కూసినా ఇంకెట్టన్నా మాట్లాడినా అవేం లక్ష్య పెట్టల. మరియమ్మ గారు ఎన్ని నిందలు పడి ఉంటుందో ఆలోచన చేయండి. ఇలా మన చుట్టూ ఎవరైనా ఒక ఆడపిల్ల ఏదన్నా పురుషుడి విషయంలో ఇలా దొరికారు అని తెలిస్తే అది తేడారని ముద్రేస్తారు. కానీ యోసేపు కానీ మరియమ్మ కానీ ఎన్ని నిందలు అనుభవించుంటారు యేసయ్యను ఈ భూమి మీద పరిచయం చేయడానికి. యేసయ్య కోసం ఎంత నిందలు, దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడటానికి ఎంత బాధపడి ఉంటారు. అయినా సరే బాధలు లక్ష్య పెట్టల, ప్రభు ఇచ్చిన నిర్ణయానికి సరెండర్ అయ్యారు. ఈరోజు ఏమయ్యారు? చరిత్రకు ఎక్కారా లేదా? ఆమె గురించి అంత గొప్పగా పొగుడుతూ ఉన్నారు. ఈ పొగడుతలు ఆమెకు అప్పుడు తెలియదు. ఆమెకు తెలిసిందల్లా, ఆ యోసేపు గారికి తెలిసిందల్లా నిందలు, అవమానాలు, రాళ్ళ దెబ్బలే. కానీ ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదం ఇప్పుడు ఎంత గొప్పగా పొగుడుతున్నారు. ఈరోజు దేవుని సంకల్పంలో ఆడపిల్లల్ని ఫలానా వ్యక్తి కానీ మగపిల్లగాడికి ఫలానా వ్యక్తితో ఇలా వివాహం అని చెప్పానంటే అబ్బే దేవుని సంకల్పాన్ని ఇలా కూడా నిరాకరించేవాళ్ళు ఉన్నారు. నీకు తెలియదు కదా భవిష్యత్తు ఏంటో, ప్రభువుకు తెలుసుగా. ప్రభు నిర్ణయించిన ఆశీర్వాదాన్ని వాళ్ళైతే కావాలనుకొని ఎంత బాధ అయినా అనుభవించి చరిత్రకు ఎక్కారు. ఈరోజు చాలామంది పోగొట్టుకున్నారు. అలాంటి వారిగా మనం ఉండక ప్రభు కృపలో దేవుడు నిర్ణయించిన సంకల్పానికి అనుగుణంగా అడుగులు వేసి ప్రభు నిర్ణయించిన శ్రేష్టమైన ఆశీర్వాదం పొంది ధన్యజీవులు అవుదాం. అట్టి కృప త్రియేక దేవుడైన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. అయ్యా, మీరు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, ఇదిగో వెలువడ చేయబడ్డ ఏ మాట వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో పదిలపరచండి ప్రభువా. అనేక పర్యాలు నెమర వేయడానికి కృపను దయచేయి. రక్షణ లేని బిడ్డలు నీ కృప ద్వారా యేసు నామములో రక్షణ అనుభవంలోకి వచ్చుదురుగాక. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నీ కృప ద్వారా అయా ప్రార్థించుదురుగాక, విజ్ఞాపన చేయుదురుగాక, వాక్యము చదువుదురుగాక, ఆ వాక్యము సిలువ రాజ్య సువార్తగా అందరికీ అందజేయుదురుగాక. తద్వారా ఆత్మల సంపాదకులే సంఘములోకి ఆత్మలు చేర్చుదురుగాక. ప్రభువా, ఇదిగో తండ్రి, రక్షణ పొంది కూడా ఒకవేళ దేవుని సంకల్పాన్ని ఎవరైనా
అదిగో తండ్రి అటు విగ్రహారాధన, లేదంటే ఏయో మాంత్రిక శక్తులు ఏం చెప్పని అడ్డుగా కాకుండా ఇదిగో తండ్రి నీలో నమ్మకంగా నిలిచి నీ కృప పొందుదురుగాక ప్రభా. ఇదిగో తండ్రి నీ సంకల్పంలో అన్నాడు కన్యకైన మరియా యోసేపు గారు ప్రభా ప్రదానం చేయబడ్డారు, కానీ నీవు వచ్చి ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుందంటే వారు సరెండర్ అయ్యారయ్యా. నీ సంకల్పం నెరవేర్చడానికి ఎన్నో నిందలు అనుభవించారు, ఎన్నో అవమానాలు అనుభవించారు, ఎన్నో గాయాలు, లోతైన గాయాలు దేవా ఇదిగొచ్చండి వారు అనుభవించిన ఈరోజు మాత్రం చరిత్రకెక్కారు ప్రభా. నిన్ను ఈ భూమి మీద పరిచయం చేయడానికి ఎంతో వేదన పడ్డా దేవా, నిన్ను ఈ భూమి మీద పరిచయం చేసిన తర్వాత చాలా సంతోషించారయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ సంకల్పము దేవా ఇదిగొచ్చండి ఈ భూమి మీద ఉన్న సర్వజనులకు అందించడానికి నీ సంకల్పంలో నిర్ణయింపబడ్డ బిడ్డల యొక్క వివాహాల విషయంలో తల్లిదండ్రులతో, ఇరువురి పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రులతో నువ్వు మాట్లాడుదువుగాక, వారిని దర్శించుదువుగాక, నీ సంకల్పానుగుణంగా వారు జతపరచబడుదురుగాక. ఘనమైన సేవ నీ పక్షంగా కదిలి వెళ్ళి నీ అనాది సంకల్పం నిర్ణయమైనది చేయుదురుగాక. తద్వారా నువ్వు మాత్రమే మహిమ పొందుదువుగాక. చేరి వచ్చిన బిడ్డల్లో ఏ ఒక్కరికి అనారోగ్య సమస్య ఉన్నా యేసు నామములో విడుదల, స్వస్థత కలుగును గాక. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. అయ్యా నీ కృప ద్వారా అనేక మంది ఆత్మలో ఈ సంఘంలోకి చేర్చబడును గాక. చేరి వచ్చిన వారు ఏ చీకటి అంధకార శక్తుల మంత్ర ప్రయోగాల చేత పీడించబడుతున్నా, ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న వారు ఎవరైనా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి వీరికి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగా. గొప్ప కార్యాలు జరిగించమని, భవిష్యత్తులన్నిటిని ఆశీర్వదించు. బిడ్డలు చేస్తున్న రెక్కల కష్టార్జితాన్ని దీవించు. ఉన్న రుణబంధకాల నుంచి విడిపించు. భార్యాభర్తల మధ్య సమస్యలు అయితే దేవ తొలగించు, సమాధానము దయచేయి. కుటుంబాలను మీరు కట్టండి ప్రభా. నీ కృపా కార్యములు యేసునామములో బిడ్డల జీవితాల్లో, కుటుంబాల్లో దేవా ఇదిగో కడుపును పుట్టిన బిడ్డల జీవితాల్లో, మనో సంతానము జీవితాల్లో ప్రభా యేసునామములో కలుగునుగాక, జరుగునుగాక. నీ కార్యములు జరిగించమని, నీ చిత్తము నెరవేర్చు, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృప హస్తాలకు అప్పజెప్పుకుంటూ, కలలో నిద్రలో దేవా మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభా నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు మా ప్రభా, కృతజ్ఞతాస్తుతులు అయ్యా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టేవి జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టేవి జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. అయ్యా నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని మా నిమిత్తం ప్రార్థించండి అయ్యా. ఆయా రీతులు అడిగిన వాళ్ళు ఉన్నారు. మా సంగతి దైవజనుడికి తెలియపరచాయి అంటూ నీ ఎదుట మోకరించిన వాళ్ళు ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచాయని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వారి ప్రతి ఒక్కరు అవసరత నీ కృపచేత యేసు నామములో దేవా తీర్చబడునుగాక. దేవా మా కోసం, పరిచర్య కోసం అన్ని విధాల గతంలో కానీ ఇప్పుడు కానీ ఉపవసించి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని రక్షించండి, దీవించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కొలత లేకుండా ఆశీర్వదించి బలముగా అభిషేకించి నీ సేవలో గొప్పగా నీవు వాడుకుందువుగాక. కార్యములు జరిగించి సమాజాన్ని రక్షించు, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య నామములోని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ చేతులకు అప్పజెప్పి నేను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా, అలాగనే స్థానిక సంఘానికి, సంఘ బిడ్డలకు, ఈ సమాజానికి, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరం వస్తుంది. ఆ కాలము చూడై ఉండి ప్రభువే తన చిత్త ప్రకారం నడిపించి ఆయన అనుకున్న పని జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే చేయి, ప్రభుయేసు రక్తమునకే చేయి, ప్రభుయేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవెంత ప్రమాదకర మంత్ర ప్రయోగం వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడేయుండి నడిపించునుగాక. ఆమేన్.